అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. లంచ్ స్పెషల్లో చక్కటి హెల్దీ అయిన డిష్ నేర్పించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా సింపుల్, మరి టేస్టీగా ఉంటుంది. ఈ డిష్ వచ్చేసి పొంగల్ వెజిటబుల్, అది కూడా ఓట్స్ తో మనం పొంగల్ చేయబోతున్నాము. ఇక్కడ నేను పాన్ ఆన్ చేశాను. ఈ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని నేను ఓట్స్ ని కాస్త డ్రై రోస్ట్ చేసుకుంటాను, అంటే ఈ నెయ్యిలో రోస్ట్ చేసుకుంటాను. నెయ్యి చాలా మంచిది. చాలా మంది నెయ్యి తింటే ఫ్యాట్ అని అంటారు. ఫ్యాట్ కాదు, మీరు రోజు 2 టీ స్పూన్స్ నెయ్యి కంపల్సరీగా తినొచ్చు. ఆయిల్ బదులు మీరు నెయ్యి వేసుకుని నెయ్యితో వండుకున్నా కూడా మంచిదే. సో ఇక్కడ నెయ్యి వేసేసాను, కొంచెమే వేసాను. కూరగాయలు ఉడికించడానికి కూడా నెయ్యిలోనే చేస్తాము. సో ఫస్ట్ గా ఇందులో ఓట్స్, ఇప్పుడు ఇది ఆ పచ్చి వాసన పోయి మంచి నెయ్యి వాసన పట్టుకోవాలి. అలాగే కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఓట్స్ ని వేగనిద్దాం. యూజువల్ గా రెడీమేడ్ ఓట్స్ తెచ్చేసుకుని నీళ్ళలో వేసేసుకొని మనం వెజిటబుల్ ఓట్స్ అని అలా తింటాము. ఇది అలా కాదు, చాలా డిఫరెంట్, చాలా టేస్టీగా ఉంటుంది. అదేమో జిగటగా ముద్దగా ఉంటుంది, ఇది అలా ఉండదు. కాస్త వేగనిద్దాం స్లోలో. అంతవరకు మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. వెజిటబుల్స్ వచ్చేసి నేను గ్రీన్ పీస్ అలాగే ఆలు అన్ని వాడుతున్నాను. సో ఫస్ట్ గా ఉల్లిపాయ కూడా వేసుకుంటాను. ఒక హాఫ్ ఉల్లిపాయ సరిపోతుంది. లెన్స్ కావాలంటే లెన్స్, ఫైన్ గా కావాలంటే ఫైన్. ఎందుకు ఫైన్ గా నేను చాప్ చేస్తున్నానంటే అన్ని ఫైన్ గా నేను తరిగేసుకుంటాను. సో ఉల్లిపాయ చాప్ అయిపోయింది. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా స్లిట్ అన్నా చేసుకోండి, ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది. అలాగే బీన్స్ కూడా నేను ఫైన్ గా చాప్ చేసేస్తున్నాను. ఎందుకు ఫైన్ గా అంటే ఈ ఓట్స్ ఉడకటానికి అస్సలు టైం పట్టదు. అలాగే పెసరపప్పు కూడా ఉడకటానికి ఎక్కువగా టైం పట్టదు. మరీ సాఫ్ట్ గా నేను ఉడికించట్లేదు పప్పుని, అందుకే ఈ వెజిటబుల్స్ ని సన్నగా కట్ చేసుకుంటున్నాను. బీన్స్ కూడా చాప్ అయిపోయింది. దీంట్లో ఒక క్యారెట్ ని నేను పొట్టు తీసేసాను. పొట్టు తీసేసి దీన్ని కూడా సన్నగా ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా వేరు పారేయరు. ఎంత సన్నగా అయితే అంత సన్నగా చాప్ చేస్తే తీయటానికి అవకాశమే ఉండదు. క్యారెట్స్ కూడా మంచిగా చాప్ అయిపోయాయి. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఒక చిన్న బంగాళదుంప తీసుకున్నాను, చిట్టి బంగాళదుంప. ఇది కూడా ఒక హాఫ్ అయితే సరిపోతుంది. అన్ని ఫైన్ చాప్, అప్పుడే బాగుంటాయి. సో ఇక్కడ మన ఓట్స్ వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో వేసేద్దాం. ఇదే బౌల్ మనము వాడుకుందాము పొంగల్ చేయటం కోసం. సో మరి ఇదే ప్యాన్ లో మరి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేస్తాను. కొంచెం ఇది వేడెక్కిన తర్వాత ఇందులో మనం జీలకర్ర అలాగే మిరియాలు కూడా మనం కాస్త కచ్చాపచ్చగా దంచుకుని వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. కూరగాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇందులో నేను గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను కొంచెం. సో కొద్దిగా ఇది వేడవ్వగానే ఇందులో జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో మనం కొద్దిగా మిరియాలు లైట్ గా క్రష్ చేసి వేస్తే బాగుంటుంది. కొంచెం మిరియాలు నూనెలోనే, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఇవి వేసుకుని కొంచెం మిక్స్ చేద్దాం. అలాగే కాస్త సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కలరు, పసుపు అవన్నీ వేయాల్సింది లేదు. డైరెక్ట్గా ఇందులో నేను వెజిటబుల్స్ వేస్తున్నాను. ఇది ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే కూరగాయలతో పాటు ఉల్లిపాయ ఉడికిపోతుంది ఇందులో. అలాగే కొంచెం గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను. మార్కెట్లో చాలా ఎక్కువగా గ్రీన్ పీస్ దొరుకుతుంది. కొద్దిగా గ్రీన్ పీస్ వేసేసి ఒక్కసారి మిక్స్. ఇంక ఇందులో మనము పచ్చిమిరపకాయలు వేసాము, అలాగే కారం కోసం మిరియాలు వేసాం కాబట్టి ఇంకా ఎక్కువగా స్పైసెస్ అవసరం లేదు. పొంగల్లో పెసరపప్పు వేస్తే బాగుంటుంది, ఇంకా ఎర్రపప్పు వేసినా కూడా ఇంకా బాగుంటుంది. ఎప్పుడన్నా ఇలాంటివి చేస్తే చేంజ్ చేసుకుంటూ వేయండి. పప్పులు చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నానబెట్టి వేసారనుకోండి ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇందులో నేను కొద్దిగా పప్పు వేస్తున్నాను. వేసేసి ఒక్కసారి మిక్స్. ఈ పప్పుని కూడా నేను ఓవర్గా ఉడకనివ్వను. మామూలుగా మనం పొంగల్ అయితే కొంచెం సాఫ్ట్గా చేస్తారు, కొంతమంది మీడియంగా చేసుకుంటారు. కానీ ఇది నేను కొద్దిగా పొడిగానే చేస్తున్నాను. ఇది ఎక్కువగా మనకి పప్పు పలుకు ఇరిగేంత వరకు ఉడకాల్సిన అవసరం లేదు, కాస్త ఉడికితే సరిపోతుంది. సో మరి కొంచెం సాల్ట్ వేసేస్తాను, టేస్ట్కి సరిపడా సాల్ట్.
కూరగాయలకి అలాగే మన ఓట్స్కి కూడా సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు మీరు కావాలంటే మూత పెట్టుకుని ఒక 3 to 4 minutes స్లోగా ఈ నెయ్యిలో కూరగాయలని మగ్గనివ్వచ్చు. 3 to 4 minutes స్లోగా ఉడకనిస్తున్నాను. అయితే ఈ వెజిటబుల్స్ కూడా మరీ ఎక్కువగా ఉడకకూడదు. డైటింగ్ చేసేటప్పుడు మరి అన్ని అలాగే తినాలి. కొంచెం పచ్చి పచ్చిగా, కొంచెం కరకరలాడుతూ హెల్దీగా ఓట్స్ వేసుకొని అలాగే తినాలి. అప్పుడే తగ్గుతారు. మూత తీసేసి కొంచెమే నెయ్యి వేసుకున్నాను. కొంచెంతోనే మనం ఈ కూరగాయలన్నిటిని ఉడకనిస్తున్నాము. అలాగే స్పైసెస్ మామూలుగా డైటింగ్ చేసేటప్పుడు కొంచెం స్పైసీగా వేసేసుకోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనకి బాగా తినాలి అనిపిస్తుంది. కొంచెం కారంగా కొద్దిగా ఆ ఉప్పు తగిలి తిన్నారనుకోండి మనకి బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ చూడండి మంచిగా ఉడికిపోయాయి. అలాగే ఈ పప్పు నేను చెప్పాను కదా నాకు పలుకు విరగొద్దు, నానబెట్టుకున్నాను కాబట్టి సాఫ్ట్ అయిపోతుంది. గ్రీన్ పీస్ కూడా ఉడికిపోయినట్టే, బీన్స్ కూడా కొంచెం క్రంచీ, కొంచెం సాఫ్ట్, బంగాళదుంప కూడా ఉడికిపోయింది. మరి ఇప్పుడు ఇందులో మన ఓట్స్. అయితే ఏంటి కిచిడి అంటున్నాము, మనం నీళ్లు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, డైరెక్ట్గా డ్రైగా ఉంది. ఇది ఇందులో వేసేస్తున్నాం. అవునండి, ఇలాగే చేయాలి. ఎందుకంటే ఓట్స్ కొద్దిగా నీళ్ళు తగిలినా ఏదన్నా అయినా బాగా జిగటగా అయిపోతుంది, అలాగే మెత్తగా అయిపోతుంది. మనకు అలా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఫస్ట్గా మనం ఇందులో ఓట్స్ వేసుకుందాం. ఓట్స్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి, కూరగాయలలో కూడా మాయిశ్చర్ ఉంటుంది మనకి. ఈ కూరగాయలలో మాయిశ్చర్ మొత్తం ఈ ఓట్స్ కి పట్టేసుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేయాలి అంతే. లేదంటే 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ వేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం ఇవి సాఫ్ట్ అవ్వాలి. ఇంకా ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఓట్స్ చాలా చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు సాఫ్ట్ అయిపోయినట్టే మన ఓట్స్. కొంచెం టేస్ట్ చేసేయండి. మంచి స్పైసీ నెయ్యి వాసన వస్తుంది. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, సో కొంచెం సాల్ట్. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే. ఈ ఓట్స్ కిచిడి రెడీ అయిపోయినట్టే. ఇంకా మీకు మెత్తగా కావాలంటే ఇంకొంచెం మజ్జిగ కానీ వాటర్ కానీ వేసేసుకోండి, ఇంకా మెత్తగా అయిపోతుంది. కానీ నాకు మరీ మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు. మనకి వెజిటబుల్స్ తగులుతూ అలాగే ఈ ఓట్స్ ఆ జిగటగా ఉండకుండా కొంచెం పొడి పొడిగా ఉంటే నాకు చాలా ఇష్టం. సో మరి ఇప్పుడు ఇది సర్వ్ చేసేద్దాం. బౌల్ రెడీగా ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. మన బయట రెడీమేడ్ ప్యాకెట్లు తెచ్చుకుని వాటర్లో వేసుకుని తినేదానికన్నా ఇలా ఇంట్లో మంచి ఫ్రెష్గా వెజిటబుల్స్ తీసేసుకుని ఇలా కిచిడి చేసుకుంటే ఎంత బాగుంటుంది. దీనిపై పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం పైన నెయ్యి, వేడివేడిగా ఈ నెయ్యితో ఇంకా తింటే అద్దరిపోతుంది. పాన్ లో నుంచే ఆల్రెడీ టేస్ట్ చేసేస్తూనే ఉన్నాను. కానీ ఈ పొంగల్ మీరు వేడివేడిగా తినాలి. చల్లారుతూ ఉంటే ఇది గట్టి పడుతూ ఉంటుంది. సో లేదు అని అంటే చల్లారినాక తినాలి అనుకుంటే కొంచెం పెరుగు వేసుకోండి, అప్పుడు ఇంకా చక్కగా ఉంటుంది. ఇందులో ఇంకేం అవసరం లేదు. మంచిగా మిరియాల ఫ్లేవర్ వస్తుంది. మనం అల్లం వేసుకున్నాం, అల్లం ఫ్లేవరు, వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకున్నాము. చాలా చాలా బాగుంది. ప్రతి బయటలో నాకు మిరియాలు తగులుతున్నాయి, అల్లం కూడా తగులుతుంది. కొంచెం ఎక్స్ట్రాగా వేసుకున్నాను కాబట్టి. కానీ ఓవరాల్గా ఈ డిష్ సూపర్. మీరు డైటింగ్ చేస్తే కంపల్సరీగా ఇది ట్రై చేయండి, చాలా మంచిది. ఓట్స్ వెజ్ పొంగల్ తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తగినన్ని ఓట్స్ వేసుకుని స్లో ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో మరికొద్దిగా నెయ్యి మరియు ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత జీలకర్ర, కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న మిరియాలు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, బంగాళదుంప, అలాగే గ్రీన్ పీస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఇందులో తగినంత సాల్ట్ వేసుకుని స్లో ఫ్లేమ్ లో మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన వెజిటబుల్స్ లో వేయించి పెట్టుకున్న ఓట్స్ ని వేసుకుని కొద్దిగా సాఫ్ట్ పడేంత వరకు నీళ్లు కానీ మజ్జిగ కానీ చిలకరించుకుని కాస్త వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని టీవీలో మిస్ అయితే లేదంటే మళ్ళీ చూడాలి అనుకుంటే
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి www.youtube.com/ETV అభిరుచి. మరిన్ని అప్డేట్స్ కోసం లాగ్ ఆన్ అవ్వండి www.facebook.com/ETV అభిరుచి.